ఇది వేగంగా ఇది క్లియర్ చేసి ముఖ్యమంత్రి గారు మా వద్ద విద్యార్థుల తరఫున చదువుకున్న వాళ్ళ వైపు మాట్లాడి ఇది క్లియర్ చేసినట్లయితే మీకు ఏమైనా ప్రాబ్లం ఉండదు సార్. కాకపోతే అనవసరంగా ఈ నోటిఫికేషన్ కోర్టుల చుట్టూ తిరిగి రద్దు అయిపోతుంది సార్. చాలా మంది విద్యార్థులు చదువుకునే ఆశలతో ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నందు వలన తల్లిదండ్రులు చదివించి కొడుకులు కుమారులు బాగుపడతారని చదివించి చాలా ఎక్కువ అమౌంట్ ఖర్చు చేస్తున్నారు సార్. ఈ ఖర్చు వృధా వేస్ట్గా జాబ్ రాకుండా పోతుంది సార్. అందువల్ల మీరు దయచేసి రాష్ట్ర పాయింట్ క్లియర్ చేసి ఎగ్జామ్ పెట్టినట్లయితే మాలాంటి విద్యార్థులందరూ కూడా సేఫ్గా జాబ్ వస్తుంది సార్. దీనికి మీ యొక్క అభిప్రాయం మాకు తెలియజేయాలి సార్. ఎందుకంటే ఎల్లుండే ఎగ్జాము ఏపీపీఎస్ చైర్మన్ గారు మొండు వైఖరిగా పెట్టేస్తారు. నిరుద్యోగ యువతకి పెద్ద శాపంలాగా ఈ రాష్ట్ర పాయింట్ అనేది ఈ మన రాష్ట్రంలో అవుతుంది. ఎందుకంటే సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఆమె సుప్రీంకోర్టు గవర్నమెంట్కి డిక్లేర్ చేసి ఎగ్జామ్ పెట్టమని అంటే ఈ గవర్నమెంట్ రాష్ట్ర పాయింట్ క్లియర్ చేయకుండా ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తుంది. ఎగ్జామ్ కండక్ట్ చేసిన ఆ తర్వాత ఎగ్జామ్ అయిన తర్వాత నోటిఫికేషన్ క్యాన్సిల్ అయ్యే అవకాశం కూడా ఉందండి. ఎందుకంటే హార్డ్ వర్క్ చేసి రాయని వాళ్ళు రాష్ట్ర పాయింట్ విధానంలో ఆ నూతన రాష్ట్ర పాయింట్లో పోస్ట్ రాయని వాళ్ళు కూడా కేసు వేయడానికి అవకాశం అనేది ఉన్నదండి. కాబట్టి ఇందు మూలంగా ముఖ్యమంత్రి గారికి డిప్యూటీ సీఎం గారికి తెలియజేయనది ఏమంటే రాష్ట్ర పాయింట్ క్లియర్ చేసి ఎగ్జామ్ మీరు కండక్ట్ చేయాలని మేము విద్యార్థుల తరఫున మా యొక్క నిరుద్యోగ ఐకాస తరఫున విన్నవించుకుంటున్నామండి. ఈ ఎగ్జామ్స్ వల్ల ఎంతో మంది కూడా నష్టపోతారండి. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ముఖ్యంగా మాకు కోర్టు తీర్పు ఏమని ఇచ్చారని అంటే ఫస్ట్ గవర్నమెంట్ డెసిషన్ వదిలేస్తున్నామని తీర్పు ఇచ్చారు. సో మేము మా తరపు నుంచి గ్రూప్ 2 అభ్యర్థుల తరపు నుంచి మేము మీకు విన్నవించుకుంటున్నాము. రోస్టర్ పాయింట్స్ క్లియర్ చేసిన తర్వాత ఎగ్జామ్ కండక్ట్ చేయాలనేసి ప్రత్యేకంగా మేమందరం వినిపించుకుంటున్నామండి. ఇది ఇప్పుడు ఎలా ఉన్నదని అంటే తిన్న ఎంగిల్ ప్లేట్లోనే మళ్ళీ అన్నం పెట్టేసి మీరు తినండి అన్నట్టుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ప్లేట్ని కడుగుతామండి, కడిగిన తర్వాత మీకు భోజనం పెడతాము, మీరు అలా తినండి అన్నట్టు లేదు. ఏంటంటే ఎంగిల్ ప్లేట్లోనే మేము ఫుడ్ పెడతాము, మీరు తినండి అన్నట్టు ఉంది. ఇది కొంచెం మీరు మా యొక్క అభ్యర్థుల ఈ గ్రూప్ 2 ఆస్పిరెంట్స్ తరఫు నుంచి మా యొక్క విన్నపాన్ని మీరు స్వీకరించి మీరు ఖచ్చితంగా మీరు ఈ ప్రాబ్లం సాల్వ్ చేసిన తర్వాత ఎగ్జామ్ పెట్టమని కోరుకుంటున్నాం.